హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టీవీ. జై హనుమాన్ సినిమా నుంచి యంగ్ హీరో తేజ సజ్జా తప్పుకున్నాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ తేజ సజ్జా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడు? ప్రశాంత్ వర్మ ఎలా వదిలిపెట్టాడు? సో వీళ్ళిద్దరికి సంబంధించి ఒక స్పెషల్ బాండింగ్ ఉన్నప్పటికీ రిషబ్ శెట్టి వల్లే తేజ సజ్జా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా? సో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. తేజ సజ్జా చూడాలనున్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం సంగతి మనందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, అంజలా జవేర్ ఇందులో హీరో హీరోయిన్స్ గా నటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ఇందిరా సినిమాలో కూడా చిన్నప్పటి చిరంజీవి పాత్ర పోషించాడు. అలాగే ఇందులో తొడగొట్టే సన్నివేశం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాల్లో కూడా తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. మొత్తానికి తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు, భారీ హిట్స్ కూడా అందుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ సజ్జాకి ఒక సపరేట్ క్రేజ్ కూడా ఉండింది. ఆ తర్వాత యుక్త వయసుకు వచ్చాక సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో ఒక యంగ్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాతో తేజ సజ్జాకి మంచి పేరు కూడా వచ్చింది. ఓ బేబీ తర్వాత తేజ సజ్జాకి హీరోగా చాలా అవకాశాలు కూడా వచ్చాయి. జాంబరెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సో జాంబరెడ్డి ఎలాంటి సక్సెస్ సాధించిందో, ముఖ్యంగా తేజ సజ్జాకి హీరోగా మంచి పేరు వచ్చింది. సో ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మైథలాజికల్ సబ్జెక్ట్ గా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన కలెక్షన్స్ రాబట్టింది. సాధారణంగా యంగ్ హీరోలు ఎవరైనా సరే కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని, లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ తేజ సజ్జా మాత్రం వారందరికీ భిన్నంగా వెళ్ళాడు. అలాగే హనుమాన్ చిత్రాన్ని, ఆ కథను ఎంచుకొని ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో ఈ సినిమా చేసి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే ఎక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించి అటు దర్శకుడు ప్రశాంత్ వర్మ కానివ్వండి, హీరో తేజ సజ్జా కానివ్వండి, దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా ఇవ్వలేదు. అయితే తేజ సజ్జా గతంలో ఒకసారి జై హనుమాన్ లో నా పాత్ర కాస్త నిడివి తక్కువే ఉంటుంది, హనుమాన్ పాత్ర బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి స్వయంగా వెల్లడించాడు. సో ఈ నేపథ్యంలోనే తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నందున సినిమా నుంచి తప్పుకున్నాడా అనే వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా నుంచి తేజ సజ్జా తప్పుకోలేదు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీద రాబోతున్నట్టుగా అఫీషియల్ గా ఈ చిత్రానికి సంబంధించి పిఆర్ఓస్ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఇంతవరకు జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడానికి ప్రధాన కారణం రిషబ్ శెట్టి అని చెప్పేసి మనకి తాజా సమాచారం. రిషబ్ శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ లో, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ విషయంలో బిజీగా ఉండడం మూలాన రిషబ్ శెట్టి చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా మొదలవ్వలేదని తాజాగా మనకి అందుతున్న సమాచారం. సో అతి త్వరలో జై హనుమాన్ సెట్స్ మీద రాబోతుంది. అఫీషియల్ గా ఈ సినిమాకి సంబంధించి తేజ సజ్జా సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలు స్పెక్యులేషన్ అవుతున్న నేపథ్యంలో అఫీషియల్ గా తేజ సజ్జా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదని పిఆర్ఓస్ అఫీషియల్ గా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ఫాల్స్ న్యూస్ ఉన్నాయో అవి కంప్లీట్ గా ఫాల్స్ న్యూస్ అని, ఇలాంటి వార్తల్ని ఎటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దంటూ కూడా వాళ్ళు ట్వీట్లు తెలిపారు. సో మొత్తం మీద ఆల్ స్పెక్యులేషన్స్ ఆర్ రిగార్డింగ్ తేజ సజ్జా అప్కమింగ్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ జై హనుమాన్ ఆర్ కంప్లీట్లీ ఫాల్స్. Everything remains exactly as it was before. There are absolutely no changes, and these rumors are baseless and untrue. Requesting everyone to refrain from spreading such misinformations. అంటే పొరపాటును కూడా ఎలాంటి తేజ సజ్జాకు సంబంధించి ఆయన చేస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి వస్తున్న న్యూస్ అంతా కూడా కంప్లీట్ ఫాల్స్ అని చెప్పేసి, ముఖ్యంగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫాల్స్ న్యూస్ అని చెప్పేసి, సో ఇలాంటి ఫాల్స్ న్యూస్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫార్వర్డ్ చేయొద్దంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ట్వీట్ కూడా పెట్టారు. సో చూశారు కదా, జై హనుమాన్ సినిమా నుంచి తేజ సజ్జా తప్పుకోలేదు, తప్పుకున్నాడైన వార్తలు పూర్తిగా ఖండిస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో తేజ సజ్జా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రంగా ఇది రాబోతుంది. దీని తర్వాత ఈ సినిమా తర్వాత తేజ సజ్జా అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జాంబరెడ్డి 2 కూడా రాబోతుంది. అఫీషియల్ గా ఈ చిత్ర నిర్మాత కూడా ఇటీవల ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మొత్తం మీద తేజ సజ్జా నుంచి జై హనుమాన్ అలాగే జాంబరెడ్డి సీక్వెల్ రాబోతున్నాయి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజ సజ్జా అప్కమింగ్ ప్రాజెక్ట్ సంబంధించి వస్తున్న న్యూస్ అంతా ఫాల్స్ అని చెప్పేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్.